అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గురువు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారం వల్ల కుంభరాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయా, అశుభ ఫలితాలు లభిస్తాయా అనేటటువంటిది ఇప్పుడు మనం సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకి గురువు వృషభంలో ఉండి వక్రించిన కారణంగా తృతీయంలో గురువు ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే తృతీయంలో గురువు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. అంచేత ఇక్కడ మనకి ఎవరి యొక్క సహాయ సహకారాలు అని మనకి లభించవు. ఈ విధంగా దుష్పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మిగతా 3 దృష్టులు ఎక్కడైతే ఉన్నాయో ఈ 3 దృష్టులు ఇక్కడ పంచమ దృష్టి అయినటువంటి విశేష దృష్టి అయినటువంటి పంచమ అంటే ఇక్కడ మిథునం అవుతుంది. ఈ మిథున రాశి వారికి ప్రభావితం చేస్తాయి. అలాగే సప్తమ స్థానమైనటువంటి సింహరాశిని ప్రభావితం చేస్తాయి. భాగ్యస్థానమైనటువంటి తులారాశిని కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఈ దుష్పరిణామాలు వీరికి కూడా కలిగేటటువంటి ఎంతో కొంత కలిగేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు కూడా ఈ కుంభరాశి వారు కూడా తప్పకుండా ఈ గురువుకి సంబంధించినటువంటి దానాలు దుష్ప్రభావాలు కాబట్టి 4 నెలల కాలం కాబట్టి మరీ వారము లేకపోతే నెలవు కాదు కదా, 4 నెలల కాలం ధనాదాయం తగ్గే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన పిల్లల మధ్యన కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి అదృష్టాలన్నీ కొంచెం దూరం అయ్యేటువంటి దురదృష్టం కలిగేటటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా ఈ గురువుకి సంబంధించి ఏదో ఒక శాంతి ప్రక్రియ మీరు చేసుకోండి. ధనవంతులు ఏదైనా ఉన్నవాళ్ళు, ఆర్థిక పరిస్థితి బాగున్నవాళ్ళు జపాలు హోమాలు చేయించుకోండి. లేదు నవగ్రహాల చుట్టూ రోజు తిరగండి. లేదా గురువారం తిరిగి ఈ మాత్రం శనగలు ఆ గురువు పాదాల దగ్గర వేయండి. లేదా గుళ్ళో శనగలు ఇచ్చి పూజారి గారి దగ్గర లేకపోతే డబ్బులు ఇచ్చో ఆ ప్రసాదం శనగలు తాలింపు వేయించి అది ఆయనకి దేవుడికి నైవేద్యం చేసిన తర్వాత వచ్చిన భక్తులందరికీ పంచమనండి. లేదు కొన్ని శనగలు మీ శక్తి మేరకు తీసుకొని రోజు లేదా గురువారం అయినా ఈ మాత్రం శనగలు నానబెట్టి తీసుకెళ్ళి ఆవు పెట్టండి. లేదా ఇంకా అక్కడికి కూడా వెళ్ళలేము, ఇల్లు కదలలేము, కొంచెం పెద్దవాళ్ళం అనుకున్న వాళ్ళు ఇంట్లోని కూర్చొని గురుచరిత్ర పారాయణ కానీ మరి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి శ్లోకాలు మనకి ఆయన ఏ జన్మలో ఈ రాశి వారు ఏ నక్షత్రంలో పుట్టారో ఇందులో 3 నక్షత్రాలు వస్తాయి. ఈ నక్షత్రాల్లో ఏ పాదంలో పుట్టారనే దానికి సంబంధించి మనకి విష్ణు సహస్రనామంలో కొన్ని శ్లోకాలు నిర్ణయం చేశారు పెద్దలు. అవి చదువుకున్నప్పటికీ కూడా ఈ కుంభరాశి వారికి ఆ గురువు యొక్క వక్రగతి దుష్ప్రభావం తొలగి అన్ని శుభాలు జరుగుతాయి. గురుగ్రహ బలం లేనప్పుడు ఏం చేయాలి? ఉన్నప్పుడని కాదు, ఉన్నప్పుడైనా లేనప్పుడైనా గురుగ్రహం గురించి మన జపాలు మంత్రాలు రకరకాల మంత్రాలు ఉన్నాయండి. నేను మీకు బీజాక్షర మంత్రాలు చెప్తాను. ఇవి మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటాయి. అది 11 కూడా నేను చెప్తాను, ఒక్కోటి 2 సార్లు చెప్తాను. అది మీరు అవసరమైనప్పుడంతా కూడా మీరు పెట్టుకుని వినడానికి వీలుగానే ఉంటుంది. ఇది ఒక్కసారి చూసి నేర్చేసుకున్నాం కదా అనేది లేదు నోటికి రాలేదు కదా అనుకోక్కర్లేదు. ఇందులో ఈ 11 మంత్రాలు నా దగ్గర ఉన్న 11-12 రకాలు ఉన్నాయి. ఇవి చెప్పడం ద్వారా ఇందులో మీకు ఏది సులువుగా అనిపిస్తే పలకటానికి ఏది సులువుగా అనిపిస్తే దాన్ని ఎంచుకోండి. అది మీదే ఛాయిస్. 11 రోజు చదవాలని మాత్రం అనుకోకండి. ఇందులో ఏదో ఒకటి ఎంచుకోండి. ఎంచుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ జపం ఫలితాలు మీకు మామూలుగా వేదమంత్రం ఉందనుకోండి, ఓం బృం బృహస్పతయే నమః, ఓం బృం బృహస్పతయే నమః, ఇది ఒక మంత్రం అండి. ఇది పలకడానికి అన్నిటికంటే సులువుగా ఉంటుంది. ఇకపోతే రెండవది ఓం ఐం క్లీం బృహస్పతయే నమః, ఓం ఐం క్లీం బృహస్పతయే నమః అండి. ఇక మూడో మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం బృహస్పతయే నమః, ఓం హ్రాం హ్రీం హ్రౌం బృహస్పతయే నమః. ఇక నాలుగో మంత్రం ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ స్వాహా, ఓం
ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ యచ్చ స్వాహ. ఇది 4వ మంత్రం అండి. ఇందులో ఏదో ఒకటే చదువుకోవాలి. మనం చెప్పేట్టు 11, 12, 13 ఎన్నైనా ఉండేవి. ఒక్క మంత్రాన్ని మీరు ఎంచుకోండి, మీకు ఏది సులువు అనిపిస్తే దాన్ని. ఇక 5వ మంత్రం దగ్గరికి వస్తున్నాం. ఓం జాం జీం జూం సం బృహస్పతయే నమః. ఓం జాం జీం జూం సం బృహస్పతయే నమః. ఇది 5వ మంత్రం అండి. ఇక 6వ మంత్రం దగ్గరికి వెళదాము. ఓం నమః శివాయ నమః. ఓం శిం శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శిం శివాయ నమః. 6వ మంత్రం అయిందండి. 7వ మంత్రం. ఓం ఐం హ్రీం సురగురో అభీష్టం యచ్చ యచ్చ శ్రీం శ్రీం ఐశ్వర్యం దేహి దేహి స్వాహ. ఓం ఐం హ్రీం సురగురో అభీష్టం యచ్చ యచ్చ శ్రీం శ్రీం ఐశ్వర్యం దేహి దేహి స్వాహ. 7 మంత్రాలైనాయండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం వం సౌః ఐం గురవే నమః. ఓం కం లం ఈం ఏం బృహస్పతి గ్రహాయ హ్రీం సర్వారిష్టాన్నాశయ నాశయ స్వాహ ఐం ఓం. ఓం కం లం ఈం ఏం బృహస్పతి గ్రహాయ హ్రీం సర్వారిష్టాన్నాశయ నాశయ స్వాహ ఐం ఓం. 9 మంత్రాలు అయినాయండి. ఇక 10వది చెప్పుకుందాం. ఓం హ్రీం శ్రీం ఐం గ్లౌం గ్రహపతయే బృహస్పతయే ఏం టః శ్రీం టః ఐం టః స్వాహ. మరలా ఒకసారి చెప్పుకుందాం. ఓం హ్రీం శ్రీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే ఏం టః శ్రీం టః ఐం టః స్వాహ. ఈ టా మాత్రం మొదటిది కాదండి, రెండోది ఒత్తు టా. అది కూడా స్పష్టంగా పలకాలి. టహా కాదండి, ఠహ. తెలుస్తుంది కదా? ఓకే. ఇక 11వది. ఓం హ్రీం శ్రీం బ్లీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే వీం టః శ్రీం టః ఐం టః స్వాహ. మరొక్కసారి చెప్పుకుందామండి. ఓం హ్రీం శ్రీం బ్లీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే వీం టః శ్రీం టః ఐం టః స్వాహ. ఇది 11వ మంత్రం అండి. ఇంకా చాలా ఉన్నాయి. చాలు. 11లో మీకు అనుకూలంగా ఉన్నటువంటిది, పలకడానికి అనుకూలంగా ఉన్నటువంటిది, పలకగలని నమ్మకం ఉన్నటువంటి దాన్ని ఎంచుకోండి. ఏదో ఒక్కటి చాలు. అన్నీ చదవాలని కాదు. మీకు చెప్పినవి 11 రకాలు ఉన్నాయి. ఇందులో మీకు సులువైన దాన్ని, అనుకూలమైన దాన్ని మీరు ఎంచుకోండి. రోజు పారాయణ చేయండి. ఇది చాలా త్వరగా 16,000 జప సంఖ్య చాలా ఈజీగా అవుతూ ఉంటుంది. ఈ గురువుకు సంబంధించి మనకి పంచాంగంలో కూడా శ్లోకాలు ఉన్నాయండి. గాయత్రి మంత్రాలు కూడా ఉన్నాయండి. ఈ నవగ్రహాలకి గాయత్రి మంత్రాలు కూడా ఉన్నాయి. చేత వాటిలో ఆ గాయత్రి మంత్రాల్లో కూడా అవి కూడా ఒక 6, 7, 8 ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం మనం చెప్పుకుందాము. అది గురువుకు సంబంధించినటువంటి గాయత్రి మంత్రం. ఇది కూడా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, చూసుకోండి. మీరు ఎప్పుడు కావాలన్నా వినవచ్చు. ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కాబట్టి మీకు అది రాసుకోవచ్చు కూడా, పెన్ను పేపర్ తీసుకొని, లేదా వినొచ్చు. ఏ విధంగా అయినా సరే మీ సౌకర్యం. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. మరొక్కసారి చెప్తానండి ఇదే మంత్రాన్ని.
ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. ఈ గురువుకి ఇంకా విశేషంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి గ్రహచారం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక సంవత్సరం కాలం పాటే మన దగ్గర ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అది కొన్ని సుఫలితాలు ఇవ్వచ్చు, కొన్ని అసుఫలితాలు ఇవ్వచ్చు. ఇప్పుడు జాతకంలో కనుక మనకు గురుగ్రహం అనుకూలంగా ఉందా మొత్తం చాలా బాగుంటుంది. కొన్ని ప్రతికూలమైంది అనుకోండి, అప్పుడు అది 16 సంవత్సరాల పాటు మనని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు అంటే కొంచెం విశేషంగా చేసుకోవాల్సి ఉంటుంది. అంచేత అక్కడ మీరేం చేయాలి అంటే ఈ గురువుకి సంబంధించి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామావళి 108 నామాలతో ఉంటాయి. అది కూడా చేసుకుని గురువుకి పూజ చేయవచ్చు. అలాగే ఇదే అష్టోత్తర శతనామ స్తోత్రం అని ఉంటుందండి. అంటే 108 నామాలలాగా విడివిడిగా నామాలు కాకుండా స్తోత్ర రూపంలో అంటే శ్లోకాల రూపంలో ఉంటుంది. దాన్ని స్తోత్రం అంటారు. శ్లోకాల రూపంలో ఉన్నదాన్ని స్తోత్రం అంటారు. దాన్ని కూడా చేసుకోవచ్చు. 108 నామాలు విడిగా చేసుకోవచ్చు, లేదా ఆ విధంగా చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో మనకేమవుతుందంటే ప్రతి గ్రహం వల్ల ఏ గ్రహమైనా కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మనం గురుగ్రహం గురించి చెప్పుకుంటున్నాం. కొన్ని సందర్భాలలో కొంచెం మనకి అపాయం జరిగేటటువంటిది, ఆరోగ్య సంబంధమైనటువంటివి, దెబ్బలు తాకేటటువంటి సందర్భాలు కూడా ప్రతి గ్రహం వల్ల కలుగుతుంటాయి ఉన్న స్థానాన్ని బట్టి. కాబట్టి గురుగ్రహం వలన ఇలాంటి సూచనలు మనకి కనుక తెలిస్తే, అంటే మనకు తెలియడం అంటే మన మీ గురువులు ఎవరైతే ఉన్నారో వారు చెబితే, అటువంటి పరిస్థితుల్లో అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఈ దెబ్బలు తాగుతాయని తెలిసినప్పుడు మనం గురు కవచం అని ఉంటుందండి. కవచం అంటే ఇప్పుడు ఆ మాట వినే ఉంటారు మీరు. గురువుకు సంబంధించి కాదు కవచం. పూర్వం యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజులు సైన్యము కవచం వేసుకుంటారు. వాడి కొట్టినటువంటి కత్తి దెబ్బ తాకకుండా పైన ఇనపదేదో ఉంటుందన్నమాట. దానికే తగులుతుంది, మనిషికి దెబ్బ తగలదు. అందుచేత ఆ విధంగా ఇక్కడ గురు కవచం. ఆ గురువు వల్లే మనకి కొంచెం అనారోగ్యమో లేకపోతే దెబ్బలో తగిలేటట్టు ఉన్నాయి. ఏ భాగాన్ని తగులుతుందో తెలియదు. కాబట్టి ఇక్కడ ఈ గురుగ్రహం యొక్క కవచం మాత్రం అన్ని భాగాలు ఇందులో వస్తుంది. ఆ రకమైనటువంటి కవచం చదువుకోవటం వల్ల మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు, అది తగలవలసినటువంటి దెబ్బలు తగలకుండా వాటి నుంచి మనల్ని ఆ గురు భగవానుడే మనల్ని రక్షిస్తూ ఉంటాడు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అందుచేత అది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అందుచేత ఇది కూడా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుందండి. ఇది మీరు చదువుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు రాసుకోవడానికి వీలుగా, ఇది కొంచెము 10 శ్లోకాలు ఉంటాయి, 20 లైన్లు ఉంటాయి. అది కొంచెము చదవగలిగితే చదువుకోండి. అది కవచం అనేటటువంటిది. లేదు మీరు ఈ సంస్కృతం యొక్క అక్షరాలు, ఈ విసర్గలు, ఉదాత్త అనుదాత్తాలు, ఇది అంటే శ్లోకాల్లో ఏముండవు అనుకోండి, ఉదాత్త అనుదాత్త స్వరితాలు. కానీ మొత్తం మీద కొంచెం ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు లాంటివి ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వాటిని మీరు చదవగలిగితే చాలా మంచిది. ఓకే, లేదు ఒక బ్రాహ్మణ్ పెట్టి చదివించుకోండి. ఏమండి చదువుతారు, చక్కగా పారాయణ చేస్తారు. మీకు అన్ని రకాలైనటువంటి మీకు శుభాలు కలుగుతాయి. వచ్చే ఆపదని ఆయన ఆదుకుంటాడు. ఆయన వల్ల కలుగుతోంది కాబట్టి ఆయనే పారాయణ చేసినప్పుడు ఏం చేస్తాడు? ఆయనే కాపాడుతాడు. ఇంక దారి లేదు ఆయనకి. పాపం మీరు ప్రార్థించినప్పుడు ఏం చేస్తాడండి? మనకు రామాంజనేయ యుద్ధం చూడాల, రామాస్త్రం వదిలిపెట్టాడు ఆంజనేయుడి మీద. దానికి ప్రపంచంలో తిరుగులేదు. రామాస్త్రానికి, బ్రహ్మాస్త్రానికి, ఈ శివుడి యొక్క త్రిశూలానికి, సుదర్శన చక్రానికి తిరుగులేనటువంటివి సృష్టిలో. అలాంటి రామాస్త్రాన్ని ఆంజనేయుడి మీద ప్రదర్శించాడు. ఏం చేశాడండి అప్పుడు ఆంజనేయ స్వామి? రామనామం జపించాడు. ఆయనే కొట్టాడు, ఆయనే రక్షించుకోవాల్సి వచ్చింది. చూడండి ఎంత తమాషగా ఉంటాయి అవన్నీ. ఆ రకమైనటువంటి ఆయనే కాపాడతాడు మిమ్మల్ని. ఆయన ద్వారా వస్తుంది కాబట్టి, ఆ వచ్చే ఆపద ఏదైతే ఉందో ఆయన ద్వారా వస్తుంది కాబట్టి మీరు ఆయన యొక్క స్తోత్ర పారాయణలు, కవచాలు అవి చేస్తారు. ఆయన కాపాడతాడు అంతే. ఈ విధంగా చక్కటి ఫలితాలన్నీ చాలా ఉన్నాయని ఆ విధమైనటువంటి చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. శుభం భూయాత్.